Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. కోర్టులో లాయర్స్గా మనం అటెండ్ అయ్యేటప్పుడు మేబీ ప్లీజ్ యువర్ ఆనర్ హైకోర్టులో అయితే మెల్లాడ్. సో ఆల్ దీస్ థింగ్స్ నార్మల్లీ ఫ్లో ఆర్ జనరల్ పార్లెన్స్ కింద వెళ్ళిపోతూ ఉంటాయి. అలాగే ఇది కల్కటా హైకోర్టులో జరిగింది. ద లాయర్ స్టార్టెడ్ ద ఆర్గ్యుమెంట్. ఐ బెగ్ టు అపియర్. ఐ బెగ్ టు సబ్మిట్ మై ఆర్గ్యుమెంట్స్. వాట్ ఈస్ దిస్ బెగ్గింగ్? ఇది డోంట్ బెగ్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్. ఐ బెగ్ టు అపియర్ అన్నాడు. డోంట్ బెగ్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్. యూ హ్యావ్ గాట్ ఎ కాన్స్టిట్యూషనల్ రైట్. యూ హ్యావ్ గాట్ ఎ స్టాట్యూట్ రైట్ టు ప్రాక్టీస్. So please shut down the shed down the colonial, the so-called mindset. Beg your pardon, all these things. ఇది జరిగింది కాబట్టి మీ దృష్టికి తెస్తున్నాను. మీరు ఎలా భాషలో మాట్లాడుకుంటారో నాకు అనవసరం. మీరు మంచిగా మాట్లాడతారా లేకపోతే సార్ అంటారా? జడ్జెస్ని సార్ అన్నా ఎవరేం కాదంటారు కింద కోర్టుల్లో. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియానే చెప్పింది యువర్ ఆనర్ అని చెప్పి హైకోర్టులో అనాలి, కింద కోర్టులో సార్ అనొచ్చు ఉంది. అది మీరు ఎలా మాట్లాడతారు? కానీ జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మీ అందరి దృష్టికి తేవడం నా బాధ్యత కాబట్టి చెబుతున్నాను. జస్టిస్ హరీష్ టాండన్ అండ్ అపూర్వ సిన్హా రాయ్ yesterday, that is on 2/9/2024, actually said that lawyers should shed certain courtroom etiquette. Courtroom, so-called, we can call it as commissions, courtroom parlance, courtroom languages, murmurings like, I beg to appear before the court. Mannerisms annade. So, the colonial mindset or the lawyers should shut down certain courtroom mannerisms. So, మీరు చూస్తుంటారు మీకు సో ఐ బెగ్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ ఇది అనకూడదు అన్నాడు. లాస్ట్ బ్యాచ్లో కోర్ట్ అబ్జర్వేషన్కి వెళ్ళినప్పుడు ఐ అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ టు అబ్జర్వ్ ది బాడీ లాంగ్వేజ్ ఆఫ్ ద లాయర్స్. ఎందుకంటే అక్కడ మనం నిలబడినప్పుడు ద పోస్చర్ యూ స్టాండ్, ద పోస్చర్ యూ జస్ట్ ఈ కింద దండం పెట్టేటప్పుడు వంగటం, అలాగే యువర్ ఆనర్ అని చెప్పి కొంచెం వంగటం, దిస్ ఈజ్ ఆల్ ద బాడీ లాంగ్వేజ్. అలాగే ఇదంతా మనం అబ్జర్వ్ చేయాలని చెప్పాం. ఇక్కడ అలాగే ఆయన ఐ బెగ్ టు అపియర్ అన్నాడు. జడ్జి గారికి కోపం వచ్చింది. నో డౌట్ ఆయన ఎవరో కొంచెం సిన్సియర్ అయి ఉంటాడు. పోలీస్ శాఖలో డిఎస్పీ అండ్ అబౌవ్ క్యాడర్ని దొర అనేవాడు. మేము చేరినప్పుడు కూడా 76 ఆ ప్రాంతాలు కూడా దొర అనేవాళ్ళు. కొంతమంది మిలిటరీ ఆఫీసర్ ఆయన కేఎల్ రెడ్డి గారిని మాకు డిఎస్పీ చేసి ఆయన ఉండేవాడు. డోంట్ కాల్ మీ బై నేమ్ దట్ దొర, దే ఆర్ కలోనియల్ థింగ్స్. అయిపోయిందయ్యా ఇంకెందుకు సార్ ఎందుకనేవారు. ఆ తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన దొర అనకపోతే ఫీల్ అయిపోయాడు. ఆయనకన్నా ఆయన మేడం గారు ఫీల్ అయ్యారు. రకరకాలు ఉంటారు కాబట్టి ఎలా మాట్లాడతారనేది మీ ఇష్టం. కానీ ఇక్కడ అడిగి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. రైట్. So I beg to, lawyers often start their arguments by saying, I beg to appear for XYZ, as the same is considered a part of the courtroom etiquette. So this matter has come before the Jalpaiguri bench. There the lawyer, about to present his case, he said, I beg to appear. Immediately the two justices, that is Harish Tandon and Apurva Sinha Rai, they intervened and told the lawyer that he has a constitutional and statutory right to appear before the court. That's why in CPC, while dealing with Order 3, Rule 4, I told you how to file the Wakalatnama. What is Wakalat? You are pleading on behalf of somebody. That itself gives a statute right under CPC to appear before a civil court. So, right cannot be denied by anyone. You need not beg. So please remember, using the word beg, seeking permission to present argument reflects the colonial mindset. This is actually while beginning the arguments on behalf of a wife, a housewife who was asked to vacate appeal matter land. దాంట్లో ఈయన మొదలు పెడితే జడ్జి గారు క్లాస్ తీసుకున్నారు.
ఈ మధ్యకాలంలో కృష్ణా దీక్షిత్ ఆఫ్ కర్ణాటక హైకోర్టు, ఆయన కూడా ఇలాగే ఒక లాయర్ గారు చెప్పినట్టు గుర్తు. ఎందుకంటే సిమిలర్ సెంటిమెంట్, వై డూ బెగ్, ఇట్ ఈస్ యువర్ డ్యూటీ, ఇట్ ఈస్ యువర్ రైట్ టు బిగిన్. సో కాబట్టి ఆ మాట్లాడేటప్పుడు ఎస్ ఐ బెగ్ టు అపీర్, యువర్ ఆనర్ ఐఎమ్ అపీరింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సో అండ్ సో. లక్కీగా మనకి ఏపీ కోర్టులో ఈ ప్రాబ్లం లేదు, ఇది కల్కటా హైకోర్టులో వచ్చింది కాబట్టి మీ అందరి దృష్టి చెప్పడానికి మీకు ఇట్స్ ఏ డెఫినెట్లీ అది మీ అందరికీ అర్థం అవ్వాల ఉద్దేశంతో చేశాను. థ్యాంక్ యూ.